ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం టాయ్ చైన్ ని కొన్ని ఫొటోస్ ని క్లిక్ చేయమని చెప్తుంటాడు. సో ఇక్కడ చైన్ ఫొటోస్ ని క్లిక్ చేస్తుంటాడు. అప్పుడు క్యూ వాళ్ళ దగ్గరికి వస్తాడు. సో అప్పుడు చైన్ ఉన్న టాయ్ వాళ్ళిద్దరూ సైగ చేసుకుంటారు. సో అప్పుడు చైన్ క్యూతో చెప్తుంటాడు, మా ఫోటోని క్లిక్ చేయి. సో ఇక్కడ క్యూ ఫొటోస్ ని తీస్తుంటాడు. సో ఇక్కడ చైన్ ఉన్న టాయ్ అతన్ని జెలస్ ఫీల్ చేయడానికి చాలా క్లోజ్ గా వచ్చి అతన్ని జెలస్ ఫీల్ చేస్తుంటారు. సో అప్పుడు క్యూ యాంగ్రీ అయ్యి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు చైన్ చెప్తుంటాడు, మన ప్లాన్ వర్క్ చేసింది. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం డాన్ చెప్తుంటాడు, ఎలా ఉండే. సో ఇక్కడ పీమ్ డ్రింక్స్ ని తీసుకొస్తాడు. సో అప్పుడు చైన్ చెప్తుంటాడు, ఎప్పుడైతే నేను టాయ్ యొక్క నెక్ ని ఇలా పట్టుకున్నాను, సో అప్పుడు క్యూకి చాలా కోపం వచ్చింది. ఎప్పుడైతే నేను ఇలా చూసాను, సో అప్పుడు చైన్ ఉన్న పొన్ను వాళ్ళిద్దరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు డాన్ చెప్తుంటాడు, నెక్స్ట్ ఏం జరిగింది, కానీ అప్పుడు వాళ్ళు వాళ్ళ మాటలు వినరు. అప్పుడు చైన్ చెప్తుంటాడు, కేవలం ఇంతే. సో అప్పుడు పీమ్ చెప్తుంటాడు, నేను చెప్పాను కదా క్యూ అతని మనసులో మాట అంతా త్వరగా చెప్పడు. సో అప్పుడు పొన్ చెప్తుంటాడు, నెక్స్ట్ ఇంకొక ప్లాన్ ఉంది. సో నెక్స్ట్ మనం చూస్తాం ఫ్యాంగ్ ఫోన్ లో మాట్లాడుతూ అతను వస్తుంటాడు. అప్పుడు ఫోమ్ అడుగుతాడు, ఎవరుండే. సో అప్పుడు ఫ్యాంగ్ చెప్తుంటాడు, డాన్ అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్ళడానికి ఇన్వైట్ చేశాడు, మీరు కూడా వస్తారా. ఫోమ్ అంటాడు, లేదు. బీరును మేక్ అంటారు, మేము వెళ్దాము. అప్పుడు మేక్ ఫోమ్ తో చెప్తుంటాడు, నువ్వు మాతో రావా, నాకు అక్కడ చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది. సో అప్పుడు ఫ్యాంగ్ చెప్తుంటాడు, కాదు, డాన్ యొక్క ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. సో అప్పుడు పూమ్ అది విని స్మైల్ చేస్తూ అతను చెప్తుంటాడు, అయితే నేను కూడా వస్తాను. సో అప్పుడు తన ఫ్రెండ్స్ కొంచెం షాక్ అయిపోతారు. సో ఇక్కడ పూమ్ ఫ్యాంగ్ పార్క్ కు వెళ్లి డాన్ గురించి వెయిట్ చేస్తుంటారు. సో అప్పుడు డాన్ వెంటనే పరిగెడుతూ వస్తూ ఫ్యాంగ్ ని హక్ చేయాలనుకుంటాడు, కానీ ఫ్యాంగ్ అతన్ని ఆపేస్తాడు. అప్పుడు డాన్ ఫోమ్ తో చెప్తుంటాడు, నువ్వు కూడా వచ్చేసావా. సో అప్పుడు ఫోమ్ చెప్తుంటాడు, నేను రాకపోతే మైక్ లోన్లీగా ఫీల్ అవ్వేవాడు. అప్పుడు మైక్ అంటాడు, నేనా. సో అప్పుడు డాన్ ఫ్యాంగ్ ని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇటువైపు క్యూ చెప్తుంటాడు, ఆల్ ఆఫ్ సడన్ గా ఇక్కడ రావడానికి ప్లాన్ ఎందుకు చేశారు. సో అప్పుడు పున్ చెప్తుంటాడు, టాయ్ ఇక్కడికి రావాలనుకున్నాడు. సో ఇక్కడ ఒకరు ఉన్నారు, ఎవరైతే అతన్ని స్పాయిల్ చేయాలనుకున్నారో. ఇక్కడ మ్యాట్ భీమ్ అతనికి సైగ చేస్తాడు. అప్పుడు టాయ్ వెంటనే ఒక చైన్ ని పట్టుకుంటాడు. సో అప్పుడు డాన్ అతని ఫ్రెండ్స్ అక్కడికి వచ్చేస్తారు. అప్పుడు భీమ్ ఫోమ్ యొక్క ఫేస్ ని చూసి తన ఫేస్ ని వేరే వైపు పెట్టుకుంటాడు. సో ఇక్కడ భీమ్ వైపు చూస్తుంటాడు. సో అప్పుడు భీమ్ వెంటనే పార్క్ లోకి వెళ్ళిపోతాడు. టాయ్ చైన్ కూడా అక్కడికి వెళ్తారు. అప్పుడు క్యూ వాళ్ళ వైపు చూస్తుంటాడు. అప్పుడు మ్యాట్ చెప్తుంటాడు, వాళ్ళైతే చాలా క్యూట్ గా కనపడుతున్నారు. ఇటువైపు చైన్ టాయ్ కి ఒక క్యూట్ హెయిర్ బ్యాండ్ ని తొడిగిస్తాడు. ఇక్కడ మ్యాట్ క్యూ కి సన్ గ్లాసెస్ ని పెడతాడు. సో ఇక్కడ భీమ్ కి ఒక క్యూట్ హెయిర్ బ్యాండ్ ని వేస్తాడు. అప్పుడు టాయ్ చెప్తుంటాడు, నాకు ఈ రైడ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు భీమ్ అంటాడు, నేను కూడా చేస్తాను. అప్పుడు అతను భూమ్ తో అంటాడు, నువ్వు భయపడ్డావా. సో అప్పుడు భూమ్ అంటాడు, అసలే లేదు. సో అప్పుడు వాళ్ళు బోర్డ్ రైడ్ చేస్తుంటారు. సో ఇక్కడ భీమ్ ని చాలా అంటి పెట్టుకుని ఉంటాడు. తను చాలా భయపడుతుంటాడు. అప్పుడు భీమ్ చెప్తుంటాడు, ఇప్పుడైతే వదిలేసేయి. అప్పుడు వాళ్ళు కిందికి దిగేస్తారు. సో ఇక్కడ డాన్ చాలా కంగారు పడుతూ కిందికి వస్తుంటాడు. సో ఇక్కడ క్యూ చాలా జెలస్ గా ఫీల్ అవుతుంటాడు. సో ఇక్కడ వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తుంటారు. అప్పుడు వాళ్ళందరూ వేరే రైడ్ కి వెళ్తారు. సో ఇక్కడ భీమ్ స్మైల్ చేస్తూ చెప్తుంటాడు, ఈ రైడ్ ని మనం ఉండనిస్తాం. సో ఇటువైపు మనం చూస్తాము టాయ్ చైన్ తో చెప్తుంటాడు, నేను ఇంకొకసారి ఈ రైడ్ ని చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు క్యూ చెప్తుంటాడు అక్కడికి వచ్చి, నువ్వు చాలా సెల్ఫిష్. సో అప్పుడు టాయ్ చెప్తుంటాడు, ఇలా నేను కేవలం టాయ్ తో ఉన్నాను. సో దీంతో నీకు ఎలాంటి సంబంధం లేదు. అప్పుడు క్యూ టాయ్ ని పట్టుకుని చెప్తుంటాడు, నువ్వు నాతో రైడ్ చేయడానికి రా. సో ఇక్కడ డాన్ నూడిల్స్ తింటూ ఫ్యాంగ్ తో చెప్తుంటాడు, బేబీ ఇంకా నువ్వు వెరైటీ ఏమైనా తినాలనుకుంటున్నావా. సో అది విన్న తర్వాత మిగిలిన వాళ్ళందరూ డాన్ వైపు చూస్తుంటారు. సో అప్పుడు డాన్ అతని నోటిని మూసుకుంటాడు. సో అప్పుడు భీమ్ చెప్తాడు, డాన్ నువ్వు ఇటురా, నువ్వు ఇప్పుడు ఏం చెప్పావు. అప్పుడు డాన్ చెప్తుంటాడు, ఏం లేదు. సో అప్పుడు బియర్ చెప్తాడు, మీరిద్దరు డేట్ చేస్తున్నారా. అప్పుడు డాన్ అంటాడు, హా ఓకే, మేము డేట్ చేస్తున్నాము. అప్పుడు వాళ్ళందరూ షాక్ అయిపోతారు. సో అప్పుడు వాళ్ళందరూ మిగతా రైడ్స్ చేయడానికి వెళ్తారు. సో ఇక్కడ క్యూ చైన్ తో అడుగుతాడు, నీ మధ్యలో టాయ్ మధ్యలో ఏం నడుస్తుంది, నువ్వు అతన్ని లైక్ చేస్తున్నావా. అప్పుడు చైన్ చెప్తాడు, హా. సో అప్పుడు క్యూ చెప్తుంటాడు, నువ్వు దీని గురించి బాగా ఆలోచించావా. చైన్ అంటాడు, హా నేను చాలా సీరియస్ గా ఉన్నాను. సో దాని తర్వాత క్యూ టాయ్ ని పట్టుకొని 100 హౌస్ లోకి తీసుకెళ్తాడు. సో ఇక్కడ టాయ్ భయపడుతుంటాడు. అప్పుడు క్యూ చెప్తుంటాడు, నువ్వు చైన్ గురించి ఏమైనా ఫీల్ అవుతావా, నువ్వు అతన్ని లైక్ చేస్తున్నావా, నీకు తెలుసు కదా అతను నిన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో ఏమవుతుంది, నేను కూడా నిన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తే. సో అప్పుడు అతను టాయ్ కి చాలా క్లోజ్ గా వస్తాడు. సో అప్పుడు టాయ్ చెప్తుంటాడు, మీరు ఇది ఏం చేస్తున్నారు. సో అప్పుడు క్యూ అంటాడు, నేను నిన్ను కిస్ చేయవచ్చా. అప్పుడు అతను టాయ్ ని కిస్ చేస్తుంటాడు. సో ఇటువైపు టాయ్ స్మైల్ చేస్తూ క్యూతోని వస్తుంటాడు. అప్పుడు వాళ్ళందరూ ఇంటికి వెళ్తుంటారు.
నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం ఫైవ్ పీమ్ కి ఆ కప్ ఇస్తుంది. ఏదైతే అతను ఫోమ్ కలిసి పెయింట్ చేశారు. ఇక్కడ పీమ్ ఫోమ్ కి కాల్ చేసి చెప్తాడు, నువ్వు ఇంట్లో ఉన్నావా? అప్పుడు ఫోమ్ అంటాడు హా. అప్పుడు పీమ్ అంటాడు సరే నేను ఇంటికి వచ్చి వెళ్తాను. అప్పుడు ఫోమ్ చాలా స్ట్రన్ అయిపోతాడు. అప్పుడు అతను వెంటనే రూమ్ ని క్లీన్ చేస్తుంటాడు. సో ఇక్కడ పీమ్ వచ్చి మగ్ ని ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో అప్పుడు పూమ్ ఆ కప్ ని తీసి చూస్తాడు. సో దాని కింద రాసి ఉంటుంది పూమ్ ఒక రాస్కల్ అని. సో అప్పుడు పూమ్ స్మైల్ చేస్తుంటాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం క్యూ పీమ్ క్లాస్ రూమ్ బయట టాయ్ తో కలుస్తారు. సో ఇక్కడ క్యూ కిస్ చేస్తున్నట్టు సైగా చేస్తుంటాడు. సో ఇక్కడ టాయ్ పానిక్ అయిపోతాడు. సో అప్పుడు పీమ్ క్యూ వైపు చూస్తాడు. సో అప్పుడు టాయ్ చెప్తాడు నేను క్లాస్ కి వెళ్తాను. సో అప్పుడు పీమ్ క్యూ తో చెప్తుంటాడు ఆ రోజు హంటెడ్ హౌస్ లో ఏం జరిగింది. సో అప్పుడు క్యూ చెప్తుంటాడు ఏం లేదు. ఇటువైపు మనం చూస్తాం ట్యాన్ ఫ్యాంక్ తో ఫ్లడ్ చేస్తుంటాడు. సో అప్పుడే ఫోమ్ ట్యాన్ దగ్గర వచ్చి కూర్చుంటాడు. అప్పుడు అతను పీమ్ కి మెసేజ్ చేస్తుంటాడు. సో అప్పుడు అతను అడుగుతాడు నువ్వేం చేస్తున్నావు, నేను నీతో ఒకటి మాట్లాడాలనుకుంటున్నాను. సో అప్పుడు పీమ్ చెప్తాడు నేను స్టోర్ కి వస్తాను. సో ఇక్కడ పీమ్ స్టోర్ కి వస్తాడు. సో ఇక్కడ ఒక అబ్బాయి మిస్టేక్ గా అతని ఫ్రెండ్ అనుకొని పీమ్ ని హెడ్ మీద కొడతాడు. కానీ అప్పుడు అతను పీమ్ ఫేస్ ని చూసిన తర్వాత అతనితో సారీ చెప్తాడు. సో అప్పుడు పీమ్ చెప్తుంటాడు ఒకవేళ నువ్వు సారీ ఫీల్ అయితే నువ్వు నా కాఫీకి డబ్బులు ఇచ్చేసాయి. సో దీంతోనే మనం ఈక్వల్ అయిపోతాము. సో అప్పుడు అబ్బాయి ఆ కాఫీ డబ్బులు ఇచ్చేస్తాడు. సో పీమ్ వెళ్ళిపోయిన తర్వాత అతను స్మైల్ చేస్తుంటాడు. సో ఇక్కడ పీమ్ పూమ్ వాళ్ళ ఆంటీ ఒక కాఫీ షాప్ కి వెళ్తారు. సో ఇక్కడ పూమ్ పీమ్ ని కాఫీ రెడీ చేయని చెప్తుంటాడు. సో ఇక్కడ పీమ్ ఫోమ్ గురించి కాఫీని రెడీ చేస్తుంటాడు. సో పూమ్ కాఫీని తాగుతాడు. సో అప్పుడు పీమ్ ఫోమ్ తో చెప్తుంటాడు ఇప్పుడు నువ్వు వెళ్ళు, నేను మిగతా కస్టమర్స్ కి కూడా కాఫీని రెడీ చేయాల్సి ఉంది. సో అప్పుడు ఫోమ్ చెప్తుంటాడు కానీ ఇక్కడైతే ఎవరు లేరు. సో అప్పుడు పీమ్ చెప్తుంటాడు ఇప్పుడు కాఫీ షాప్ ని క్లోజ్ చేసే టైం అయిపోయింది, నువ్వు వెళ్ళిపో. సో అప్పుడు పూమ్ చెప్తుంటాడు నువ్వు చెప్పు, నేను నా స్పెషల్ వన్ గురించి కాఫీ షాప్ ని ఓపెన్ చేసి పెట్టాను అని చెప్పు. సో అప్పుడు పీమ్ చెప్తుంటాడు నువ్వు స్పెషల్ కస్టమర్ కాదు. సో అప్పుడు పూమ్ చెప్తుంటాడు నేను నీ గురించి స్పెషల్ కాదా. సో అప్పుడు వాళ్ళు చాలా క్లోజ్ గా వచ్చి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. సో అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడికి వచ్చి వాళ్ళని చూస్తారు. సో అప్పుడు ట్యాన్ చెప్తాడు పూమ్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు. సో అప్పుడు పూమ్ కాఫీ తాగుతుంటాడు. సో పూమ్ అతనికి ఎలాంటి ఆన్సర్ ఇవ్వడు. సో అప్పుడు ట్యాన్ చెప్తాడు పూమ్ నువ్వు కూడా మా ప్లాన్ లో ఇన్వాల్వ్ అవ్వు. సో అప్పుడు వాళ్ళు టాయ్ ని క్యూని ఎలాగా క్లోజ్ గా రప్పియాలో ప్లాన్ చేస్తుంటారు. సో అప్పుడు టాయ్ చెప్తుంటాడు పెన్సిల్ సీనియర్ ఉన్నాడు కేవలం మిల్క్ ఫ్యాన్ బాయ్ గురించి మాత్రమే. సో క్యూ ఆ మాటను వింటాడు. అప్పుడు తను చెప్తుంటాడు టాయ్ నీకు ఫస్ట్ నుండి దీని గురించి తెలుసా, నువ్వు ఎందుకు చేసావు ఇలా నాతో. సో అప్పుడు టాయ్ చెప్తుంటాడు మీరు నా మాట వినండి. సో అప్పుడు అతను ఏడుస్తుంటాడు. సో అప్పుడు క్యూ కోపంతో చెప్తుంటాడు నేను అడిగాను నువ్వు ఎందుకు అలా చేసావు, ఇంకా నేను నీ గురించి ఏంటి. సో అప్పుడు టాయ్ చెప్తుంటాడు నేను మిమ్మల్ని లైక్ చేస్తున్నాను, నేను ఎప్పుడు కూడా కేవలం మీతోనే మిమ్మల్ని ఇష్టపడ్డాను. సో అప్పుడు క్యూ చెప్తుంటాడు నేను ఇదంతా వినాలనుకోవడం లేదు. సో అప్పుడు అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ టాయ్ చాలా ఏడుస్తుంటాడు. సో అందరూ అతన్ని సైలెంట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. సో ఇక్కడ పూమ్ అతన్ని కార్లో కూర్చోపెట్టుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో క్యూ అతన్ని వెళ్ళేటప్పుడు చూస్తుంటాడు. సో ఇక్కడ పీమ్ క్యూతో చెప్తుంటాడు నువ్వు బాగున్నావా. సో అప్పుడు అతను సారీ చెప్తుంటాడు. సో మేము ఇదంతా చేసాము. సో అప్పుడు క్యూ చెప్తుంటాడు టాయ్ ఆ అబ్బాయి ఏదైతే నాకు చిట్స్ రాసేవాడు. సో అప్పుడు పీమ్ చెప్తుంటాడు మేమేం తప్పుగా ఆలోచించలేదు, మేమైతే మంచి చేయాలనుకున్నాము. సో అప్పుడు క్యూ చెప్తుంటాడు టాయ్ ఇదంతా ఎందుకు చేశాడు. సో అప్పుడు పీమ్ చెప్తుంటాడు దాని ఆన్సర్ చాలా క్లియర్. సో అప్పుడు క్యూ చెప్తుంటాడు నాకు మనసులో కూడా ఫీలింగ్స్ ఉండే ఆ వ్యక్తి గురించి, ఎవరైతే నా గురించి నోట్స్ రాసేవారో. సో దీంతో నేనైతే ఎప్పుడు నేను కలవలేదు. సో అప్పుడు క్యూ నోట్స్ యొక్క స్టోరీ గురించి ఆలోచిస్తుంటాడు. సో అప్పుడు పీమ్ చెప్తుంటాడు టాయ్ సంగతి ఏంటి మరి, మేము ఇప్పటి గురించి చెప్తున్నాము, ఎవరితోనైతే ఇప్పుడు నువ్వు ఉన్నావో నువ్వు అతన్ని కేవలం లైక్ చేస్తావా. అప్పుడు క్యూ చెప్తుంటాడు మంచి ఫీలింగ్స్ ఉన్నాయి అతని గురించి, నేను బాగా ఫీల్ అవుతాను అతనితో, అతను ఒక ఆర్ట్ యొక్క పీస్. సో అప్పుడు పీమ్ చెప్తుంటాడు నువ్వు ఇప్పుడు టాయ్ ని ఇప్పటితో కంపేర్ చేస్తే ఇది నార్మల్ కాదా, నువ్వు వెళ్ళి అతనితో మాట్లాడు. అప్పుడు వాళ్ళందరూ పడుకోవడానికి వెళ్తారు. సో అప్పుడు వాళ్ళు పడుకునేటప్పుడు బఫెలో డాల్ ని ట్యాన్ పట్టుకోపోతాడు. కానీ పీమ్ దాన్ని అతని దగ్గర నుండి లాక్కుంటాడు. సో నెక్స్ట్ డే మనం చూస్తాం టాయ్ క్యూని పిలుస్తాడు కానీ అతను ఇగ్నోర్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో అప్పుడు పీమ్ చెప్తుంటాడు నువ్వు అతనికి కొంచెం టైం ఇవ్వు. సో ఇక్కడ టాయ్ క్లాస్ లో కూర్చొని ఆలోచిస్తుంటాడు క్యూతో మాట్లాడిన మాటలను. ఎప్పుడైతే అతను కాఫీ షాప్ లో మాట్లాడాడో ఎప్పుడైతే క్యూ చెప్తాడో అప్పుడు క్యూ చెప్తుంటాడు నేను నాకు నోట్స్ రాసిన అబ్బాయిని ఇష్టపడతాను కానీ అతను చెప్పకుండానే వెళ్ళిపోయాడు. అప్పుడు మ్యాథ్యూ చెప్తుంటాడు ఏం జరిగింది. అప్పుడు టాయ్ చెప్తుంటాడు నేను కన్ఫ్యూజన్ గా ఉన్నాను, క్యూ చెప్పాడు అతను అబ్బాయితో
ఆ అబ్బాయిని ఇష్టపడుతున్నాడు అని ఎవరైతే అతనికి నోట్స్ రాస్తే ఉండేనో. కానీ ఇప్పుడు ఆ విషయం వేరు. ఇప్పుడు కేవలం నేను అతని మెంటీ మాత్రమే, నేను కేవలం టాయ్ మాత్రమే. అతను నన్ను అవాయిడ్ చేస్తున్నాడు. అప్పుడే క్యూ వచ్చి చెప్తుంటాడు, ఈ క్లాస్ ఎండ్ అయిపోయిందా, పదా మనం ఏమైనా తిందాం పదా ఇప్పుడు. సో అప్పుడు క్యూ టాయ్ ని పట్టుకుని వెళ్తుంటాడు. సో అప్పుడు టాయ్ చెప్తుంటాడు, మీరు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు. సో అప్పుడు క్యూ చెప్తుంటాడు, నేను ఇప్పుడే చెప్పాను కదా ఏమన్నా తినడానికి వెళ్దామని. సో అప్పుడు టాయ్ చెప్తుంటాడు, ఇప్పుడు మీరు నా మీద కోపంతో లేరా. సో క్యూ అంటాడు లేదు. సో అప్పుడు టాయ్ అంటాడు, మరి అయితే ఏంటి. సో అప్పుడు అతను క్యూకి చాలా క్లోజ్ గా వస్తుంటాడు. సో దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.